ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయం కొరకు 94వ కీర్తన 13వ వచనము. వారికి నెమ్మది కలుగజేయుదును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎవరికి? మళ్ళీ గమనించండి, వారికి నెమ్మది కలుగజేయుదును. ఎవరికి? చదువుతాను, జాగ్రత్తగా గమనిస్తారా ప్రియులరా? నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేసేదను. ఎవరికి అంట? నీతిమంతులకి కష్టదినములన్నింటినీ దేవుడు తొలగించి వారికి దేవుడు ఏం కలుగజేయబోతున్నాడంట? నెమ్మది కలుగజేయబోతున్నాడంట. దేవుడు నెమ్మది కలుగజేసేటటువంటిది అందరికీ కాదండి, గమనించాలి జాగ్రత్తగా. మోషే ప్రార్థిస్తాడు కదా, నీవు మమ్మును శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవయ్యా, మాకు సహాయం చేయండి అయ్యా, మమ్మల్ని దయతో జ్ఞాపకం చేసుకో ప్రభువా, మా దినములు సంతోషంగా ఉండడానికి కృప చూపించనని ప్రార్థన చేస్తాడు. నీతిగా ఉండడానికి మనం ప్రయాసపడినప్పుడు ఆ నీతిమంతుడైనటువంటి దేవుడు ఆయన శిలువ రక్తము చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మనల్ని చేసి మీ కష్ట దినములన్నింటినీ పోగొట్టి మీకు నెమ్మదికరమైనటువంటి దినములు దేవుడు దయచేయబోతున్నాడు. కొంతమందికి కుటుంబాల్లో భయంకరమైన పోరాటాలు ఉంటాయండి. కొంతమంది మనల్ని భయంకరంగా పెట్టి పీడిస్తూ ఉంటారు, సమస్యలు కలుగు చేస్తూ ఉంటారు, ఇబ్బందులు కలుగు చేస్తూ ఉంటాం. జాగ్రత్తగా ఈ మాట వింటారా? ఒకసారి నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో కాదండి, కొన్ని సందర్భాల్లో మనకు శత్రువులు ఎక్కువైపోయినప్పుడు మనం వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇంకా అధికంగా మనల్ని ఇబ్బంది పెడుతూ మనకు సమస్యలు గురి చేస్తూ ఉంటే దేవుడు తప్పకుండా వారిని తీర్పులోనికి తీసుకొని వస్తాడు. దేవుడు వారిని మొత్తుతాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. మీ కష్టదినములన్నింటినీ దేవుడు తొలగించి మీకు నెమ్మదిని కలుగజేయునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో చేయమని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.